రైట్. సాహెబ్ గారు నమస్తే. నమస్తే అండి. సార్, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది కూడా విన్నారు. ఏంటి సార్ దీనికి సంబంధించి మరి ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ ఇవ్వండి అని చెప్తా ఉన్నారు. కార్యకర్తలకు చెప్పారు, ప్రజలకు చెప్పారు, మీడియా వాళ్ళకి చెప్పారు. ఏంటి సార్, ఏం చెప్తారు దీనికి సంబంధించి? సార్, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. సార్ నమస్తే. ఇప్పుడు గత 5 సంవత్సరాలతో ఇప్పుడు కంపేర్ చేసుకుంటే గతంలో కూడా మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చాలా సార్లు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు, ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ మీద అటాకులు చేశారు. మేము చాలా సందర్భాల్లో కూడా మా అధినాయకుడు మరి ఇందాక సోదరి చెప్పినప్పుడు స్థానిక ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇష్యూలు జరిగేటప్పుడు అక్కడ కూడా ఒక 2 మెట్లు మేమే కిందకి దిగాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి క్షణిక ఆవేశంతో కార్యకర్తలకు ఏమన్నా ఇబ్బంది జరిగిద్దేమని చెప్పి మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు చాలా సిస్టమేటిక్ గా ఫాలో అయ్యారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాజకీయ హత్యలు జరిగిన మాట వాస్తవమే. ఏదైతే కాగిత రామకృష్ణ నాయుడు అనే ఇతను పొంగునూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఇతను కేవలం ఏంటంటే ఆ ఎలక్షన్ ఏదైతే మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో అక్కడ ఏజెంట్ గా ఉన్నాడని చెప్పి అతని మీద కక్ష కట్టుకొని దాడి చేశారు. ఈ కాగిత రామకృష్ణ నాయుడు గారిది రాజకీయ హత్య. రెండోది సంజన్న, ఆయనది కూడా ఇదే సిచ్యువేషన్. ఎలక్షన్స్ లో క్రియాశీలకంగా పనిచేశారని చెప్పి ప్రత్యర్థులు దాడి చేసి అతను చంపేశారు. ఈ 2 కూడా రాజకీయ హత్యలు జరిగినాయి. ఇది మాత్రం నాగులపులపాడు మండలం చదలవాడ నియరెస్ట్ విలేజ్ అంటే అమ్మనబ్రోలు, ఈ వీరయ్య చౌదరి గారిది. ఈయన గతంలో మరి దేవస్థానంతో న్యాయస్థానం అనేటువంటి అంశంలో రాజధాని రైతులు తిరుపతి దాకా పాదయాత్ర చేసినప్పుడు కూడా ఏదైతే ఒంగోలు పరిసర ప్రాంతాల్లో వాళ్ళకి అండగా ఉన్నాడు ఈయన. దీంతో పాటు నారా లోకేష్ గారు చేసినటువంటి యువగళం పాదయాత్రలో కూడా 100 రోజులు ఆయనతో పాటే వెన్నంటి ఉన్నారు. క్రియాశీలకమైనటువంటి నాయకుడు అండి. ఇక్కడ అతను ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ పార్లమెంటు అధికార ప్రతినిధే కాదు, స్థానికులతో కూడా మమేకమైనటువంటి వ్యక్తి. ఇతనికి కొంత అనుచరులు కూడా ఉన్నారు. క్యాడర్ కూడా ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే చేసేటువంటి మంచి వ్యక్తి వీరయ్య చౌదరి. నిన్న అన్ఎక్స్పెక్టెడ్ గా మరి అతని మీద అటాక్ చేసిన తీరు చూస్తూ ఉంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో 48 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. అది పీకతో చివర పీక కోసారని చెప్పి ఆ రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ఏంటంటే ఎవరైతే ఆ అటాక్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా ప్రొఫెషనల్సే. దాంతోపాటు వాళ్ళు గంజాయి మొత్తులో ఉండుండొచ్చు. ఎందుకంటే విచక్షణారహితంగా అక్కడ దాడి చేశారు ఆయన మీద. ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ వేట కొడవల లాంటి ఆ కత్తులతో దాడి చేశారు. కాబట్టి ఇది ప్రొఫెషనల్ చేశారు. వీళ్ళ వెనకాల ఎవరున్నారనేది అది బయటికి రావాలి. మేము చంద్రబాబు నాయుడు గారు ఇందాక కూడా క్రియాశీలకంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా దీని మీద దర్యాప్తు జరుగుతుంది అన్నాడు. అదేంటి హోందాతనం? రాజకీయ నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు గారు, అది హోందాతనం. జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ మీద ఆరోపణలు చేసేవారు. అంతే కదా. మేము ఈ రోజు ఆరోపణలు కాదు, మేమేందంటే ఎస్ జరిగింది, చాలా అసలు దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం. దీంతో పాటు ఆ జరిగిన తీరు చూస్తూ ఉంటే మరి వ్యక్తిగతంగా ఉందా, లేకపోతే వ్యాపార పరంగా చేశారా, లేకపోతే రాజకీయ కక్షల నేపథ్యంలో చేశారనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. మీరు నిన్న ఈ హత్య జరిగినప్పుడు ఒంగోలే కాదండి, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒక్కసారి ఉలికి పడింది. ఎందుకంటే ఆయన మీద అటాక్ చేసిన తీరు చూసినప్పుడు అరే 48 చోట్ల కత్తులతో ఆ విధంగా దాడి చేశారంటే మామూలు విషయం కాదు కదండి. 3 నిమిషాలు అది కూడా. అంటే ఈ హత్య చూసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఇది వ్యూహం ప్రకారం చేసింది. అతను ఒక్కడే ఆఫీస్కు రావటం, ఏదో హైదరాబాద్ వెళ్ళొచ్చి రీసెంట్ గా నిన్నే హైదరాబాద్ వెళ్ళొచ్చి వచ్చారంటున్నారు. మరి అది కూడా తెలియాల్సిందండి. ఆయన ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక్కడనే చూసేసి ఆ ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళేసేసి కింద పైకి ఇద్దరు వెళ్ళిపోయి కింద ఇద్దరు ఇనుప గేట్ ఉంది, ఆ గేట్ ని క్లోజ్ చేసేసి ఆ గేట్ లో ఎదురుండి ఆ పైన ఎదురుండి వాళ్ళు కత్తులతో దాడి చేసి వెంబటనే అక్కడి నుంచి పారిపోయే క్రమంలో ఒక అతను అపోజ్ చేయబోతే అతను కూడా కత్తితో బెదిరించారంట. ఇప్పుడు ఆ మెట్ల మీద కూడా ఆ స్టేర్ కేస్ మెట్ల మీద చూసుకుంటే మొత్తం రక్తం దారిలో పడిపోయి ఉందండి. వెంబటనే హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు కూడా చూసి హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లు విస్తుపోయారు. అరే ఏంద్ర ఇన్ని కత్తిపోట్లు వేశారు అని చెప్పి. అవి కూడా చాలా బలంగా ఉన్నాయండి. ఆ కత్తిపోట్లు అన్ని చూసినప్పుడు కూడా ఇందాక సోదరి ఫోటో చూపించారు. ఆ ఫోటోలో కూడా చూడండి, ఇక్కడ మెడ దగ్గర నుంచి తన మోకాళ్ళ దగ్గర దాకా దాదాపు వాళ్ళ ఇష్టం వచ్చిన కాడ అందినట్టు నరికేశారండి. అంటే పోతూ పోతూ మళ్ళీ ఎక్కడ బతుకుతాడో అని చెప్పేసి గొంతు కోసేయడం, అంటే ఎంత లక్ష్య పెట్టుకున్నారు, ఎంత టార్గెట్ చేశారనేది కనిపిస్తా ఉంది. ఇప్పుడు అక్కడ ఒక తెలిసిన వాళ్ళు ఏమని చెప్పారంటే తీసుకెళ్లే వాళ్ళు ఆ కత్తిపోట్లకి గుండెల్లో నుంచి కానీ పక్క నుంచి రక్తం చిందించి కొట్టిందంటండి.
ఆ మొత్తం స్టేర్ కేసుల మీద పక్కన గోడల మీద మొత్తం రక్తమే. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఇట్లా కర్కశంగా మరి ఇష్టానుసారంగా చేయటం చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా వాళ్ళు ఎవరుండా కూడా వాళ్ళని బయటికి తీసుకొస్తారు. నిన్న ఈ విషయం తెలియగానే అర్ధరాత్రి హోంమంత్రి అనిత గారు అక్కడికి చేరుకున్నారండి. చేరుకొని అక్కడ ఎస్పీ గారితో మాట్లాడి ఆమె కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి అసలు ఒక విధంగా చూసినప్పుడు హృదయ విదారకమైనటువంటి సంఘటన. ఎంత అండి, 50 years అండి, యువనాయకుడు, మంచి అద్భుతమైనటువంటి ఆ